కొత్త కంటెంట్ కావాలంటే కొత్త ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని నేనేం బలవంతం చేయట్లేదు, జస్ట్ ఫోర్స్ చేస్తున్నాను అంతే. సంక్రాంతి అంటేనే సరదాలు సందడులు, చుట్టాలు చిరునవ్వులు, భోగి మంటలు పిండి వంటలు, ఇలా ఒక కాంబో ప్యాక్ లాంటిది. సేమ్ అలానే మన సంక్రాంతికి వస్తున్న సినిమా కూడా ఒక కాంబో ప్యాక్. స్టోరీ, స్క్రీన్ ప్లే, కామెడీ, యాక్షన్, ఎమోషన్ ఇవన్నీ కలిపిన ఒక కాంబో ప్యాక్. ఏం చెప్పావురా? సినిమాలో అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. కాన్సెప్ట్ అండ్ పిక్చరైజేషన్ చాలా బాగుంది. మనం ట్రైలర్ రివ్యూలో చెప్పుకున్నట్లే సినిమాని పటాస్, రాజా ది గ్రేట్ ఇలానే ఒక ఎంటర్టైన్మెంట్ ఓరియంటెడ్ బట్ విత్ యాక్షన్ ఎపిసోడ్స్తో కలిపారు. ఏదో కామెడీకి ఒక నాన్ సింక్ యాక్షన్ ట్రాక్ అసైన్ చేశారు అన్నట్లు కాకుండా, అవుట్ ఆఫ్ ట్రాక్ వెళ్లకుండా చాలా జాగ్రత్తగా నీట్గా, ఏదో ఒక కూర కడుతున్నట్టు, గులాబీ మొక్క అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా బ్లెండ్ చేశారు. ఇంకా సినిమా విషయానికి వస్తే నాకైతే చాలా నచ్చింది. స్టోరీ అయితే పెద్ద గొప్ప స్టోరీ అని కాదు, అండ్ ఇది మనకు అనిల్ రావిపూడి గారు ట్రైలర్ కట్తోనే క్లియర్గా చెప్పారు కదండి. హీరో ఒక ఎక్స్ కాప్, ఏదో జరిగింది, పోలీస్ జాబ్ మానేస్తాడు, కానీ ఒక రెస్క్యూ మిషన్ వస్తుంది. దానికోసం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ కరెంట్ వైఫ్ ఇద్దరితో కలిసి వెళ్ళి వీళ్ళిద్దరి మధ్యలో ఇబ్బందులు పడుతూ మన ఆనందం కోసం ఆయన 2 గంటలు కష్టపడతారు. నేను తీసుకున్న స్టోరీ లైన్ ఇదే, కానీ నేను ఎలా తీసానో, ఎంత నవ్వించానో ఇది చూడడానికి మాత్రం థియేటర్స్కి కూర్చోండి అని మనకి ముందే తెలిసేలా చేశారు. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీ బాగా వర్కౌట్ అయింది. ప్రతి ఒక్కరూ వాళ్ళ రోల్లో హ్యూమర్ని ఫుల్ఫిల్ చేసేశారు. సెకండ్ హాఫ్ కూడా బాగుంది. అక్కడక్కడ కొంచెం ల్యాగ్ ఫీల్ రావచ్చు, కానీ మెజారిటీ ఆఫ్ ద మూవీస్లో ఏకైక ప్రాబ్లం ఏదైనా ఉంది అంటే అది ఇదే. సో పక్కన పెట్టేద్దాం. కొన్ని సీన్స్ బాగా నోట్ అయ్యి మనం బయటికి వచ్చాక కూడా మాట్లాడుకుంటూ వాటిని గుర్తు చేసుకుంటూ నవ్వుకుంటాం. లాస్ట్లో ఒక అన్ఎక్స్పెక్టెడ్ మెసేజ్ పాయింట్ గురించి చూపించారు. దట్ విల్ రియల్లీ టచ్ అవర్ హార్ట్స్. మెసేజ్ అంటే మళ్ళీ ఇదివరకు పాత సినిమాల్లో లాగా మ్యారీడ్ లైఫ్ మీద కాదండి, అవుట్ ఆఫ్ బాక్స్ పాయింట్. అదేంటో చెప్పి నేను స్పాయిల్ చేయను, తెలుసుగా మన సంగతి, అన్నీ చెప్పినట్టే ఉంటాం కానీ ఏమీ చెప్పం. ఇంకా క్యారెక్టర్స్ విషయానికి వస్తే వెంకటేష్ గారు యాక్షన్ చితక్ కొట్టేశారు. అటు కామెడీ, ఇటు ఎమోషన్స్. ఆయనకి ఏమన్నా కొత్త? ఆయన ఎప్పుడూ ఎనర్జెటిక్గానే ఉంటారు. ఈ మూవీలో ఇంకా యంగ్గా కూడా కనిపించారు. ఈ మధ్య ఆయన కనిపించిన అన్ని మూవీస్లో కల్లా ఈ మూవీలో ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్సలెంట్గా ఉంది. కామెడీ టైమింగ్ కత్తిలా ఉంది. మీకెన్ని కష్టాలున్నా ఆయన ఒక్కరు చాలు, థియేటర్స్కి వెళ్ళి ఆయన చూస్తే అంతా మర్చిపోవచ్చు. అలాంటి ఆయన మన వెంకీ మామ. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే ఇద్దరేనండి, చాలా బాగా చేశారు. ఐశ్వర్య రాజేష్ గారు చాలా హోమ్లీగా కనిపించారు. ఇన్సెక్యూర్డ్ యాక్టింగ్ అయితే ఇరక్కొట్టారు. ప్రతి సీన్లోనూ ఆవిడ యాక్టింగ్కి, ఆవిడ ఇన్వాల్వ్మెంట్కి, ఆవిడ అయ్యిందే కాక మనల్ని కూడా ఇన్వాల్వ్ చేసి, అండ్ స్పెషల్ మెన్షన్ మీరందరూ ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆవిడ డ్యాన్స్ చాలా బాగా చేస్తున్నారు. ఎక్స్ప్రెషన్స్, గ్రేస్ ఇవన్నీ కూడా. ఇంకా మీనాక్షి చౌదరి గారు, ఆవిడ కూడా పర్ఫెక్ట్ చాయిస్ ఫర్ ది గర్ల్ ఫ్రెండ్ రోల్. గ్లామర్కి గ్లామర్, యాక్టింగ్కి యాక్టింగ్, రెండూ బ్యాలెన్స్డ్గా చేశారు. గ్లామర్ అన్నాను కదా అని వేరే లెవెల్లో కాదండి, అందంగా ఉన్నారు. ఆవిడలో ఫస్ట్ నుంచి ఒక కనిపించని క్యూట్నెస్ ఉంటుంది. ఏదో మనకి చాలా బాగా తెలిసిన ముఖంలా అనిపిస్తుంది. అందుకే ఆవిడకి పెద్ద పెద్ద హిట్లు ఏమీ లేకపోయినా ఆవిడ ఇన్ని సినిమాల్లో హీరోయిన్గా బుక్ అయ్యారు. వెంకీ మామ పక్కన కూడా అబ్నార్మల్గా ఇద్దరూ లేరు, కరెక్ట్గా సెట్ అయిపోయారు. మురళీధర్ గౌడ్ గారు, హీజ్ అ ప్రూవెన్ యాక్టర్. చాలా న్యాచురల్గా ఉంటుంది ఆయన యాక్టింగ్. కామిక్ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. న్యాచురల్గా అయింది తెలంగాణ యాక్సెంట్, బట్ ఇందులో మాత్రం మన గోదావరి యాస, అది కూడా ఆయన చాలా బాగా చేశారు. నరేష్ గారి రోల్ కూడా ఉన్నంత వరకు బాగుంది. వీటీవీ గణేష్ గారిని మాత్రం ఫుల్ పొటెన్షియల్కి వాడలేదేమో అనిపించింది. ఆయనకు ఒక 1 లైనర్ డైలాగ్ ఉంటుంది, దాంతోనే నవ్వు తెప్పించారు. ఉపేంద్ర లిమాయ గారు అయితే ఒక తెలుగు మూవీలో ఫస్ట్ టైం చేస్తున్నారనే ఫీలింగ్ అస్సలు తెప్పించలేదు. మనకి మినిమం రానివ్వరు. చాలా ఫ్రీ అండ్ ఫ్లెక్సిబుల్గా చేశారు, బాగా నవ్వించారు. సాయి కుమార్ గారిది కొంచెం నార్మల్ రోల్. ఆయన యాజ్ యూజువల్గా రోల్ చిన్నదైనా పెద్దదైనా దానికి న్యాయం చేసేస్తారు, కాకపోతే ఇందులో నవ్వుల న్యాయం చేశారు. విలన్స్లో కూడా పాపా యాదవ్ రోల్ చేసిన ప్రదీప్ కాబ్రా గారు, ఆయన మనం చాలా సినిమాల్లో చూసుంటాం, బట్ పెద్దగా నోటెడ్ అయితే కాదు, చూస్తే గుర్తుపట్టగలం.
ఇందులో మాత్రం ఆయన చాలా బాగా యాక్ట్ చేశారు. మెయిన్లీ ఒక మైమ్ యాక్టింగ్ రోల్ ఉంటుంది, అంటే ఆయన ఏం మాట్లాడరు, జస్ట్ యాక్షన్స్ చేస్తారు అంతే. ఆ రోల్ ఆ ఎపిసోడ్స్ చాలా బాగా చేశారని నాకు అనిపించింది. అవసరాలు శ్రీనివాస్ గారు కూడా అవసరం ఉన్న ప్రతి చోట ఆసమ్గా చేశారు. చిన్న క్యామియోస్ అయిన సత్యప్రకాష్ గారు పెద్ద రోలేం కాదు, ఏదో ఉన్నామా అన్నట్టు ఉంటారు. ఇంకపోతే బబ్లు పృథ్వీరాజ్ గారు ఒక ఫైట్ సీక్వెన్స్లో కనిపిస్తారు. అండ్ ఆయన పక్కన కూడా ఇంకో స్పెషల్ క్యామియో ఉంటుంది, అదేంటో మాత్రం నేను స్పెషల్ మెన్షన్ ఈసారి ఎవరికిద్దా మన బుల్లిరాజుకి ఇవ్వాల్సిందే. ఎంత బాగా చేశాడో, అతని వినయం, లౌక్యం, పెద్దల పట్ల ఆయన గౌరవం, అబ్బో వర్ణనాతీతం. ఖచ్చితంగా ఎంజాయ్ చేసే క్యారెక్టర్ మన బుల్లిరాజుది. ఇలా అందరూ చాలా బాగా చేశారు సినిమాలో. మ్యూజిక్ విషయానికి వస్తే భీమ్ సిస్రోలియో గారు పర్ఫెక్ట్ చాయిస్ అనిపించారు. అనిల్ గారు చేసిన చాలా మంచి పనుల్లో ఇదొకటి. కావాల్సిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అయితే ప్యూర్లీ ఫెంటాస్టిక్. ఈ మధ్య కాలంలో సినిమా మధ్యలో సాంగ్స్ ఎప్పుడు వస్తాయా అని మనం వెయిట్ చేసిన అతి తక్కువ సినిమాల్లో ఖచ్చితంగా ఈ సినిమా ఒకటి. అనిల్ గారు సినిమా తీసేటప్పుడు చాలా సరదాగా ఎంజాయ్ చేస్తూ అదేదో ఒక చిన్న ఈవెంట్ లాగా చేస్తారేమో. సెట్లో అసలు ప్రెషర్, టెన్షన్ మేబీ ఉండకపోవచ్చు. అందుకే ప్రతి యాక్టర్లోనూ హ్యాపీనెస్ తప్ప ఏమీ కనిపించవు. సినిమాలో ఎనర్జీ లెవెల్స్ కన్సిస్టెంట్గా ఉంటాయి. ఆయన వర్క్ స్టైలే అంతా. డైరెక్టర్గానే కాదు, డైలాగ్ రైటర్ అండ్ స్క్రీన్ ప్లే రైటర్గా ఉన్నప్పటి నుంచే ఆయన దారి ఇలానే ఉంది. పటాస్ మూవీ ఆయనకి డైరెక్టోరియల్ డెబ్యూ. ఇంగ్లీష్ ఏంట్రా? కానీ దానికి ముందు ఆయన శంఖం, దరువు, మసాలా ఇలాంటి మూవీస్కి డైలాగ్స్, అండ్ కందిరిగా, ఆగడు, పండగ చేసుకో ఇలాంటి మూవీస్కి స్క్రీన్ ప్లే రైటర్ అని మీకు తెలుసా? తెలీదండి. సో అలా సరదా అండ్ సీరియస్ 2 ట్రాక్స్ ఆయన బ్లడ్లోకి బాగా ఎక్కేసి ఆయన తీసే సినిమాల రిజల్ట్ యునానిమస్ అయిపోతుంది. బాడీ షేమింగ్, వల్గారిటీ ఇవేమీ లేకుండా సరదాగా నవ్వుకునే సినిమాలు తీస్తున్నారు. మన ట్రైలర్ రివ్యూ వీడియోలో చెప్పినట్లు అది గొప్ప. ఫైనల్గా నేను ఏమంటానంటే, సంక్రాంతికి వస్తున్న సినిమా సంక్రాంతికి వచ్చేసింది, మనందరికీ సంక్రాంతిని తెచ్చేసింది. సంక్రాంతి విన్నర్ కూడా అయిపోయింది. సినిమా చూసిన వాళ్ళు రివ్యూ నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చూడని వాళ్ళు అర్జెంటుగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసి తర్వాత ఇమీడియట్గా చూసేయండి. మరి నేను వెళ్ళరానా?